ఒక 22-28 మధ్యలో కుర్రవాళ్ళు ఇంకా మ్యారేజ్ ఉంది అనంగా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఈ పురుషాంగ స్తంభన లోపాలనేటివి వస్తాయి. సో, ముందు వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఉంటుంది. హ్యాపీగా అంగ స్తంభన ఉండేది. ఈవెన్ సెక్షువల్ యాక్ట్ కూడా ఉండేది. వాళ్ళకెప్పుడైతే మ్యారేజ్ దగ్గర పడుతుందో అంగం స్తంభించడం ఆగిపోతుంది. సో, చాలా భయంతో, యాంక్సైటీతో, డిప్రెషన్‌తో వాళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవటం, 10 మందితో హ్యాపీగా మాట్లాడకపోవటం, ఈవెన్ అమ్మాయి కాల్ చేసినప్పుడు భయపడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది పర్ఫార్మెన్స్ యాంక్సైటీ అనొచ్చు, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనొచ్చు. ఈవెన్ వాళ్ళకి కైండ్ ఆఫ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా ఇబ్బంది పడుతుండొచ్చు. సో, ఇంక మ్యారేజ్ ఉంది. వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి మెడికేషన్సు తీసుకోలేరు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈరోజు ఒక్కరోజే కాదు వాళ్ళు హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీ సెక్షువల్ లైఫ్ ఉండాలి అంటే వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ అనే టెక్నిక్ ఉంది. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళ పురుషాంగ స్తంభన లోపాన్ని ఈజీగా సరిదిద్దవచ్చు. ఎలాగా అంటే ఈ రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేయడం ద్వారా. ఇది చాలా ఈజీ టెక్నిక్. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలం. థాంక్ యూ.